శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి స్తోత్రంలోని 14వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతే నమః. శ్రీమాత్రే నమః. క్షితౌ షట్పంచాశత్ ద్విసమధిక పంచాశదుదకే హుతాసే ద్వాషష్టి చతురధిక పంచాశదనిలే దివి ద్విషత్రింశన్మనసి చ చతుష్టష్టిరితియే మయూకాశ్లేషా అప్యుపరితపాదాంబజయుగం. శ్రీమాత్రే నమః. పరబ్రహ్మ స్వరూపిణి జగన్మాత యొక్క పూర్వపు శ్లోకంలో కటాక్ష మహిమ చెప్పి ఆచార్యుల వారు ఈ శ్లోకంలో జగన్మాత చరణముల ఎందుకల కాంతి కిరణములను చెప్పుచున్నారు. పూర్వపు శ్లోకం నరం వర్షీయాంశం శ్లోకంలో భగవతి అపాంగ కరుణా దృష్టి వృద్ధుడైన వాడిపై ప్రసరిస్తే అట్టివానిపై కాంతలు ముడులు విడదీసుకుని వెంట పడుదురు అని ఆచార్యుల వారు చెప్పినారు. తర్వాత శ్లోకంలో యోగ ప్రక్రియ ద్వారా భగవతి చరణముల మయూఖములను వర్ణించి ఉన్నారు. ఈ రెండు శ్లోకములు మధ్య కుండలిని శక్తి యొక్క అంతర్ప్రవాహం ఉంది. ఎలాగంటే పూర్వం నరం వర్షీయాంశం శ్లోకంలో ముడులు ఊడిపోయి అని చెప్పినారు. బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథులను 3 ఊడిపోయి సాధకుడు సహస్రారం చేరతాడు. తర్వాత శ్లోకం అనగా ఈ శ్లోకంలో భగవతి చరణముల మయూఖములను సాధకుడు దర్శిస్తాడు. ఈ 2 శ్లోకముల ఫలితం ముక్తికాంత సాధకుడిని వరించటం. ఈ 2 శ్లోకములు అనగా నరం వర్షీయాంశం, క్షితౌ పంచాశత్ ద్విసమధిక శ్లోకములు యోగ ప్రక్రియ గొలుసులు అని విఘ్నులు భావించాలి. ఆచార్యుల వారి భావన. భగవతి ఏ కిరణములు మయూఖములు సాధకుని దేహమునందు భూతత్వంతో కూడిన మూలాధార చక్రమునందు 56ను, జలతత్వమగు మణిపూరక చక్రమందు 52ను, వాయుతత్వాత్మకమగు అనాహత చక్రమందు 54ను, ఆకాశతత్వకమగు విశుద్ధ చక్రం నందు 72ను, మనస్తత్వంతో కూడిన ఆజ్ఞాచక్రమునందు 64, ఈ ప్రకారము ప్రసిద్ధములు అయి ఉన్నవో ఆ మయూఖములకు కూడా పై భాగమునందు సహస్రదళ మధ్యగత చంద్రబింబాత్మకమైన బైంధవ స్థానమున సుధా సింధువునందు నీ యొక్క అడుగు తామర జంట అనగా నీ పాదపద్మముల జంట ఉన్నది. ఇది సమయాచార మతము. ఇక అంతరార్థం ఏమనగా సరి అయిన స్విచ్ ఆన్ చేయకపోతే విద్యుత్ శక్తితో పనిచేసే యంత్రాలు కూడా పనిచేయనట్లు ధ్యానం చేయలేని వారిలో జగన్మాత
రక్షిత కిరణాలు ప్రకాశించవు. స్త్రీ పురుషులు తమ జీవిత కాలం అంతా 360 రోజులు ఒక వృత్తంలో గడుపుతారు. అహర్నిశలు భయభ్రాంతులతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని జీవిస్తారు. వీటికి పరిష్కారం జగన్మాత దివ్య నామస్మరణ, శ్రీచక్ర పూజ. శ్రీచక్రం బ్రహ్మాండమైన జగన్మాత యంత్రం. జగన్మాత పాదపద్మముల నుండి దివ్య కాంతి ప్రకాశిస్తుంది. మనం అందరం బాహ్యంగా చూసే బ్రహ్మాండమైన జగత్తులో 360 జగన్మాత దివ్య కిరణాలు చంద్ర, సూర్య, అగ్ని రూపంలో ప్రకాశిస్తున్నాయి. చంద్రుడితో 130 కిరణాలు, సూర్యునిలో 116 కిరణాలు, అగ్నిలో 108 కిరణాలు ఉన్నాయి. ఇవి భైరవయామళంలో చంద్రజ్ఞాన విద్యలో మహేశ్వరుడు గౌరీదేవికి వివరించారు. పగలు సూర్యుడు, సంధ్యా సమయంలో అగ్ని, రాత్రి చంద్రకిరణాలు ప్రకాశించినట్లు పిండాండమైన ప్రతి స్త్రీ పురుషుల శరీరంలో కుండలిని చక్రాల్లో ఇవి ప్రకాశిస్తాయి. శ్రీచక్రమందు మూలాధార, స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రములను సహస్రారమును కలవు. ముందున్న 6 చక్రములను సోమ, సూర్య, అగ్నితత్వాత్మకములుగా 3 ఖండములుగా ఉన్నవి. మూలాధార, స్వాదిష్టానములు 1 ఖండము, మణిపూర, అనాహత చక్రములు 2వ ఖండము, విశుద్ధ, ఆజ్ఞాచక్రములు 3వ ఖండము. ప్రథమ ఖండమునకు పై స్థానము అగ్నిస్థానము, ఇది రుద్రగ్రంథి. 2వ ఖండమునకు పై భాగము సూర్యస్థానము, ఇది విష్ణుగ్రంథి. 3వ ఖండము పై భాగము చంద్రస్థానము, ఇది బ్రహ్మగ్రంథి. ప్రథమ ఖండము పైనున్న అగ్ని తన జ్వాలలచే ప్రథమ ఖండమును వ్యాపింపచేయును. 2వ ఖండము పైనున్న సూర్యుడు తన కిరణములచే 2వ ఖండమును వ్యాపింపచేయును. 3వ ఖండము పైన ఉన్న చంద్రుడు తన కళల చేత 3వ ఖండమును వ్యాపింపచేయును. భూతత్వాత్మిక మూలాధార చక్రమున పృథివీ, అగ్నిజ్వాలలు 56, మణిపూరక చక్రమున జలతత్వాత్మక జ్వాలలు 52, ఇవి కలిసి మొత్తం 108. అట్లే స్వాదిష్టాన అగ్నితత్వాత్మక కిరణములు 62, అనాహత చక్ర వాయుతత్వాత్మక కిరణములు 54, మొత్తం కలిసి సూర్యకిరణములు 116 అగుచున్నవి. సూర్యాగ్నుల స్థానమైన స్వాదిష్టాన మణిపూరముల నడుమ అగ్నిస్థానమందు సూర్యుడు ప్రవేశించుట, అదే విధముగా సూర్యస్థానమందు అగ్ని ప్రవేశించుటయు జరుగును. ఇది కుండలిని శక్తిలో వచ్చు ప్రక్రియ. సోమ సూర్యాగ్నులు పిండ, అండ, బ్రహ్మాండములను
ఆవరించి వర్తించుచున్నారు. పిండాండము బ్రహ్మాండములకు ఐక్యము వల్ల పిండాండమును క్రమ్ముకొనుట బ్రహ్మాండమును క్రమ్ముకొనుట అగుచున్నది. పిండాండమునకు అతీతముగా సహస్ర కమలం ఉన్నది. ఇది జ్యోత్స్నమయ లోకం. అచ్చట ఉన్న చంద్రుడు నిత్య కళా స్వరూపి. ఆజ్ఞాచక్రమునకు పైభాగమున చంద్రస్థానము చెప్పుట చంద్రకళాస్థానమని భావన. కానీ చంద్రస్థానము కాదు. సహస్ర కమల స్థిత చంద్రునికి వృద్ధిక్షేములు లేవు. ఎలాగంటే చంద్రునికి 15 వృద్ధి కళలు 15 క్షయకళలు కలవు. పాడ్యం నుండి పౌర్ణమి శుక్లపక్షం, పాడ్యం నుండి అమావాస్య వరకు కృష్ణపక్షం అయి ఉన్నవి. ఈ 15 కళలు దాటిన 16వ కళ చంద్రకళ. సాదాఖ్యమై సహస్రార స్థితయై ఉన్నది. ఇది నిత్యము. వృద్ధిక్షేములు లేవు. కళలను స్వాత్మ తిరోధాన అతిరోధానములను చేయుట మంత్రవేత్తల సాధనా రహస్యం. పంచతిథి రూపత్వము ఉండుట వలన శ్రీ విద్యకు చంద్రకళా విద్య అని నామాంతరము కలదు. 360 మయూఖ కిరణములు 360 రోజులు ఒక సంవత్సరము. ప్రజాపతి రూపము. ఈ 360 రోజులు ఒక సంవత్సరమునకు ప్రజాపతి జగత్కర్త కావున మయూఖ కిరణములు 360 జగత్ ఉత్పత్తి స్థితి లయములు కావించుచున్నవి. ఇవి పిండాండ బ్రహ్మాండములందు 360 సంఖ్య కలవై వర్తించుచున్నవి. అనంత కోటి సంఖ్య కల పిండాండ బ్రహ్మాండములందు కూడా ఇట్లే వర్తించుచున్నవి. ప్రతి బ్రహ్మాండమునకు 360 సంఖ్య గల మయూఖములు వర్తించుచున్నవి. అనేక బ్రహ్మాండములందు అనేక సంఖ్యలలో మయూఖములు వర్తించుచున్నవి. సూర్యచంద్రాగ్ని సంపృక్తములై భగవతి పాదారవిందమున జన్మించినవై తాము ఆయా లోకములందు ప్రకాశించుచున్నవి. లోకమునకు ద్వారములు అర్చిమత్వములు పవిత్రములు. ఈ మంత్రమును తైత్తిరీయ బ్రాహ్మణము చెప్పును. లోకమునకు ద్వారములు అర్చిమత్వములు పవిత్రములు. ఈ మంత్రమును తైత్తరీయ బ్రాహ్మణము చెప్పును. సూర్యచంద్రాగ్నులు భగవతి పాదార విందముల నుండి ప్రభవించిన అనంత కోటి కిరణముల నుండి కొన్ని కిరణములను తీసుకుని భగవతీ ప్రసాద అనుగ్రహం వలన జగత్ ప్రకాశమున సామర్థ్యము కలవారై జగత్తును ప్రకాశింప చేయుచున్నారు. అయితే సర్వలోకాతిక్రాంత అయిన చంద్రకళా చక్రం 5వ స్థానము. అచ్చట శ్రీమాత చరణాంబుజములు వర్తించుచున్నవి. అనేక కోటి బ్రహ్మాండ పిండాండములలో ఆవరించిన మయూఖములపై భగవతి పాదాంబుజము వర్తించుచున్నది. ఇక్కడ శ్రీ భగవతి సదాశివునితో కూడినదై సర్వతత్వాత్మిక అగుచున్నది. త్రిపుర సుందరి అయిన
శ్రీమాత చక్రము బ్రహ్మాండాకారము. శ్రీచక్రమే పంచభూతాత్మకము, తన్మాత్రల స్వరూపము, ఇంద్రియ స్వరూపము, మనస్వరూపము అయి ఉన్నది. ఈ చక్రమే మాయా మొదలగు స్వరూపము, సర్వతత్వములకు అతీతమైన బైందవము కూడా ఇదియే. ఇది జగత్ ఉత్పత్తి, స్థితి, లయ కారణి పరమేశ్వరి స్థానము. శ్రీమాత సదాశివుల వారితో కూడి ఉన్నదై భగవతి దేహం నుండి అనంత అద్భుత సంఖ్యలు గల కాంతి కిరణములు సముద్భవించినవి. ఆ ప్రకాశమే ఈ చరాచర జగత్తుల మొత్తం వ్యాపించి ప్రకాశించుచున్నవి. ఆ కిరణములు ప్రకాశించలేని చోటే లేదు. అందువలన భాష అయినది. చితి అనగా భగవతి ప్రకాశము. ఆ ప్రకాశము లేని ఎడల చరాచర జగత్ అంతయు అంధకారములో పడిపోవును. జగత్ ఉత్పత్తి భవ నిర్మితము, జగత్ రక్షణము మృడునిది, జగత్ సంహారము హరునిది. ఈ విధంగా జగత్ సృష్టి, స్థితి, లయములను పరమేశ్వరి నియమితుడైన పరమేశ్వరుడు చేయుచున్నాడు. తంత్రములు రెండు విధములు. పూర్వతంత్రము శక్తి పురస్సరము, శివ పురస్సరము. ఉత్తర తంత్రము శక్తి పురస్సరమును శాక్తమని, శివ పురస్సరమును శాంభవమని నామములు. శాంభవమున శివశక్తుల తేజోమయులైన ఆవరణ దేవతలను రశ్ములని చెప్పుదురు. శాంభవము షడన్వయాత్మకము. అవి మనస్సంబంధ మానసము, ఆకాశ సంబంధి నాభసము, వాయు సంబంధి వాయువ్యము, అగ్ని సంబంధి తైజసము, జల సంబంధి ఆప్యము, పృథ్వీ సంబంధి పార్థివము. అవి పృథివ్యాప్త తేజో వాయు ప్రాకాశాత్ అయి ఉన్నవి. సకల ప్రపంచ సాక్షి నిర్గుణుడు సచ్చిదానంద రూపుడు శివుడు. విశ్వోత్పాదన లీలా సముల్లసిత స్ఫురణ లీలానుగ్రహ మనోధిష్టాత్రి శక్తి విశేషాధికము వలన జరుగును. బ్రహ్మరంధ్రాది భ్రూమధ్యాంతర్పత్తిని ఉపాధి సరణిని మధ్యాది దేవతలను కల్పించినది. దీన్ని బట్టే ఇచ్ఛ, జ్ఞాన, క్రియ, కుండలిని మాతృగా దేవతలు ఉత్పన్నమైనవి. నభో వాయు తేజో జల భూమి స్థానములు, కంఠ హృదయ నాభి లింగ గుద ఊర్ధ్వ విభాగములు, విశుద్ధ అనాహత స్వాధిష్టాన మణిపూరక మూలాధారక సంజ్ఞలతో విలచిల్లుచున్నవి. అందు త్వక్, సృక్, మాంస, మేధోస్థి దేవతలు వర్తించుచున్నారు. ఇట్లు దేవతలు సచారచర విశ్వమును ఆవహించి ఉన్నారు. ఈ మధ్యలో కుండలిని మాతృకలు ఈ మొత్తము ఆధారమై సకల ప్రపంచము ఉత్పన్నమైనది. పృథ్వీ స్థానమున 56 మయూక కిరణములు, పార్థవీ తత్వములు, పంచ
తన్మాత్రలు, పంచభూతములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, అంతఃకరణ చతుష్టయము, కలము, కాలం కాలము, అంతఃకరణ చతుష్టయము, కాలము, ప్రకృతి పురుష మహతత్వములు, మొత్తం 28. శివశక్తి భేదములచే 2 28 మొత్తం కలిపి 56. జలతత్వములు 26, శివశక్తి భేదములతో 52. తైజసత్వములు 31, శివశక్తి భేదములతో 62. వాయుతత్వములు 27, శివశక్తి భేదములతో 54. ఆకాశతత్వములు 36, శివశక్తి భేదములతో 72. మానసతత్వములు 32. పరా 4 విధములు, పరా పశ్యంతి మధ్యమ వైఖరి. ఇచ్ఛాశక్తి 5 విధములు, కర్తుం, కారయితం, ఉపకర్తుం, ప్రతికర్తుం, ఉదాసితం. జ్ఞానశక్తి 5 విధములు, జ్ఞానము, సాలంబము, జ్ఞాతృజ్ఞేయ జ్ఞప్తి రూపములు, నిరాలంబము. ఈ నిరాలంబము త్వమహం, త్వదీయం, మదీయం అయి ఉన్నది. క్రియాశక్తి 7 విధములు, ఇష్టం, పూర్తం, స్వాధ్యాయం, జపం, పూజ, తపం, దానం. కుండల్ని భూమికా భేదముల చేత 4 విధములు అయి ఉన్నాయి. లయ, ప్రజ్ఞవృత్తి, విశ్రాంతి. మాతృకా వర్గాష్టక భేదము వలన 8 విధములు. ఇవి 36 తత్వములు, మానసిక తత్వములు. మూలాధారమున తొలుత శివులు వారిని పూజింపవలను. క్షితౌ షట్ పంచాశత్ అను ఈ శ్లోకమునకు వ్యాఖ్యానం. క్షితౌ షట్ పంచాశత్ అను శ్లోకమునకు వ్యాఖ్యానము. మూలాధార రస్ములు: 1 ఉడీశ్వర, 2 ఉడీశ్వరి, 3 జలేశ్వర, 4 జలేశ్వరి, 5 పూర్ణేశ్వర, 6 పూర్ణేశ్వరి, 7 కామేశ్వర, 8 కామేశ్వరి, 9 శ్రీకంఠ, 10 గగన, 11 అనంత, 12 స్వరస, 13 శంకర, 14 మతి, 15 పింగళ, 16 పాతాదదేవి, 17 నారదాఖ్య, 18 నాద, 19 ఆనంద, 20 హాకిని, 21 ఆలస్య, 22 డాకిని, 23 మహానంది, 24 లాకిని, 25 యోగ్య, 26 లాకిని, 26 లాకిని, 27 అతిథి, 28 శాకిని, 29 పాదం, 30 హాకిని, 31 ఆధారేశ, 32 రక్త, 33 చక్రేసి, 34 చెండ, 35 కురంగీస, 36 కరాళ, 37 మదద్రిశ, 38 మహాచుష్మ, 39 అనాది విమల, 40 మాతంగి, 41 సవిజ్ఞా విమల, 42 పులింద, 43 యోగ విమల, 44 శాంభరి, 45 సిద్ధ విమల, 46 వాచాపర, 47 సమయ విమల, 48 కులాలిక, 49 మిత్రేశ, 50 కుచ్చ, 51 ఉడ్డీస, 52 లఘ్వి, 53 షష్ఠీస, 54 కులేశ్వరి, 55 చర్వాధీశ, 56 అజ అని సర్వత్రా శివో ఆనందనాథ శ్రీపాదుకం పూజయామి అని పూజించాలి. శక్తులకు అంబాదేవి అని
పూజించాలి. ఉదాహరణకు పూర్ణేశ్వరి చోట ఓం పూర్ణేశ్వరి అంబాదేవ్యై నమః అని పూజించాలి. ఇవి పార్థివ రస్ములు. మూలాధారమున 14 పద్మదళమున పశ్చిమాది ప్రతి దళమున సప్తకములుగా అనగా 4 7లు 28, ఒక ఆవృతిలో 2వ ఆవృతిలో 28గా భావింపబలెను. లేక శిరస్సున షట్కోణమున సంభవించి పశ్చిమాదిగా రస్ములను 4 5 6 4 5 ఇట్లు మరలా పూజింపవలను. లేక భూమిపై లిఖించి పూజింపవలను. ఇది పార్థివ రస్ములు. క్షితౌ షట్ పంచాశత్ అను దానికి వ్యాఖ్యానం అయి ఉన్నది. జలరశ్ములు మణిపూరమున శివులు వారిని సంభవించి పూజింపవలను. ద్విసమధిక పంచాశదుదకే అను శ్లోకమునకు పదమునకు వ్యాఖ్యానం. ద్విసమధిక పంచాశదుదకే 1 సజ్జోజాత, 2 మాయా, 3 వామదేవత, 4 శ్రీహి, 5 అఘోర, 6 పద్మ, 7 తత్పురుష, 8 అంబిక, 9 అనంత, 10 నివృత్తి, 11 అనాథ, 12 ప్రతిష్ట, 13 జనశ్రిత, 14 విద్య, 15 అతించ, 16 శాంత, 17 శశిశేఖర, 18 ఉమా, 19 తీవ్ర, 20 గంగా, 21 మణివాహ, 22 సరస్వతి, 23 అంబావాహ, 24 కమల, 25 తేజోధీశ, 26 పార్వతి, 27 విద్యావాగేశ్వర, 28 చిత్ర, 29 చతుర్విధేశ్వర, 30 సుఖమాల, 31 ఉమాగంగేశ్వర, 32 మన్మథ, 33 కృష్ణేశ్వర, 34 క్రియ, 35 శ్రీకంఠ, 36 లయ, 37 అనంత, 38 సతి, 39 శంకర, 40 రత్నమేకల, 41 పింగళ, 42 యశోవతి, 43 సాధ్యాఖ్య, 44 హింసానంద, 45 పరదివ్యేషు, 46 వామ, 47 మారదివ్యేషు, 48 జ్యేష్ఠ, 49 పీఠేషు, 50 రౌద్రి, 51 సర్వేశ్వర, 52 సర్వమయి. మణిపూరమందున్న 6 దళములయందు 4 4 6 4 5 3 చొప్పున 2 ఆవృతములు పూజించవలను. ద్విసమధిక పంచాశదుదకి అను వాక్యమునకు వ్యాఖ్యానము. తర్వాత స్వాధిష్టానంలో హుతాసే ద్వాషష్ఠి అను పదమునకు వ్యాఖ్యానము. ఇవి అగ్నిరశ్ములు. 1 పరాపర, 2 చండేశ్వర, 3 పరమ, 4 చతుష్మతి, 5 తత్పర, 6 గృహ్యకాళి, 7 అపర, 8 సంవర్త, 9 చిదానంద, 10 నీలాకుబ్జ, 11 అఘోర, 12 గంధ, 13 సమరస, 14 రస, 15 లలిత, 16 స్మర, 17 స్వచ్ఛి, 17 స్వచ్ఛ, 18 స్పర్శ, 19 భూతేశ్వర, 20 శబ్ద, 21 ఆనంద, 22 డాకిని, 23 ఆలస్య, 24 భూతేశ్వర, 25 శబ్ద, 26 శబ్ద, 21 ఆనంద, డాకిని, 22 డాకిని,
23 ఆలస్య, 24 రత్నడాకిని, 25 ప్రభానంద, 26 చక్రడాకిని, 27 యోగానంద, 28 పద్మడాకిని, 29 అతీత, 30 కుబ్జడాకిని, 31 స్వాద, 32 ప్రజండడాకిని, 33 యోగేశ్వర, 34 చండ, 35 పీఠేశ్వర, 36 కోశల, 37 కులకోలేశ్వర, 38 పావని, 39 కుక్షీశ్వర, 40 సమయ, 41 శ్రీకంఠ, 42 కామ, 43 అనంత, 44 రేవతి, 45 శంకర, 46 జ్వాల, 47 పింగళ, 48 కరాల, 49 సదాఖ్య, 50 కుబ్జిక, 51 కాలరాత్రి గురు, 52 పర, 53 సిద్ధగురు, 54 శాంతాతీత, 55 రత్నగురు, 56 శాంత, 57 శివగురు, 58 విద్య, 59 మేలగురు, 60 ప్రతిష్ఠ, 61 సమయగురు, 62 నివృత్తి. ఇవి స్వాదిష్టాన నవదళమందు పశ్చిమాదిగా పుత్రికాత్రిక క్రమేణ పూజ చేయవలను. 10వ దళమునందు చతుష్కమున పూజింపవలను. 2 ఆవృత్తులు 9x3 అనగా 27 ప్లస్ 4 వైపులా 4 31 2 ఆవృత్తులు కలిపి 62. చతురధిక పంచాశ ధనిలే. ఈ శ్లోక పద్యమునకు వ్యాఖ్యానం. అనాహతం ఉంది. వాయవ్య మరీచులు 1, ఖగేశ్వర 2, భద్ర 3, కూర్మ 4, ఆధార 5, మేష 6, కోశ 7, మీన 8, మల్లిక 9, జ్ఞాన 10, విమల 11, మహానంద 12, శర్వరి 13, తీవ్ర 14, లీల 15, ప్రియ 16, కుముద 17, కౌళిక 18, మేనక 19, డామరి 20, డాకిని 21, వామ 22, రాకిని 23, లామర 24, లాకిని 25, కామర 26, కాకిని 27, సామర 28, సాకిని 29, హామర 30, హాకిని 31, ఆధారి 31 ఆధారేశ, 32 రాక, 33 చక్రీస, 34 బిందు, 35 కుకుర, 36 కుల, 37 మయశ్రీస, 38 కుబ్జిక, 39 హృదీస, 40 కామకల, 41 శిరస, 42 కులదీపక, 43 శిఖేశ, 44 సన్నేశ, 45 వర్మ, 46 బహురూప, 47 అస్త్రేశ, 48 మహత్తరి, 49 పరగురు, 50 మంగళ, 51 పరాదిగురు, 52 కోసటి, 53 పూజ్యగురు, 54 రామ. ఇవి అనాహత చక్రమున పశ్చిమాది ద్వాదశ దళమును పూజింపవలసింది. 3, 6, 9 దళములందు 3 చొప్పున, మిగిలిన వాటి యందు 3, 2 ఇంటూ 2 చొప్పున పూజించవలను. ఇక దివి షట్త్రింశ మనసిచ అను శ్లోక పదమునకు వ్యాఖ్యానము.
ఇది ఆకాశతత్వం. విశుద్ధి చక్రమున ఆకాశ రశ్ములు: 1 హృదయ, 2 కౌలికి, 3 ధర, 4 కాంత, 5 భోగ, 6 విశ్వ, 7 మయ, 8 యోగిని, 9 మహా, 10 బ్రహ్మసార, 11 శవ, 12 శబరి, 13 ద్రవ, 14 కాళిక, 15 రస, 16 దుష్ట చండాలి, 12 మోహ, 13 అఘోరేసి, 17 మోహ, 18 అఘోరేసి, 19 మనోభయ, 20 హేళ, 21 కోక, 22 మహారక్త, 23 జ్ఞానగుహ్య, 24 కుబ్జిక, 25 స్వర, 26 డాకిని, 27 జ్వలన, 28 శాకిని, 29 మహాకుల, 30 లాకిని, 31 మహాజ్వాల, 32 కాకిని, 33 తేజ, 34 శాకిని, 35 మూర్ధ, 36 హాకిని, 37 ఆము, 38 రణకగ్ని, 39 కుల, 40 సింహ, 41 సంహార, 42 కులాంబిక, 43 విశ్వంబర, 44 కామ, 45 కోటిల, 46 కూనమాత, 47 గాలవ, 48 కంకాళి, 49 వ్యోమ, 50 వ్యోమ, 51 శ్వసన, 52 నాద, 53 కేచర, 54 మహాదేవి, 55 బహుళ, 56 మహత్తరి, 57 తాత, 58 కుండలని, 59 కులాతీత, 60 కులేసి, 61 అజ, 62 రుదిక, 62 ఈదిక, 63 సనంత, 64 దీపిక, 65 ఏష, 66 రోచిక, 67 శిఖ, 68 మోచిక, 69 పర, 70 పర, 69 పరమ, 70 పర, 71 పర, 72 చిత్. ఇవి విశుద్ధ చక్రమున 16 దళములందు పూజింపవలెను. మొదటి చివరి దళములందు 3 చొప్పున, మిగిలిన వాటి యందు 2 చొప్పున, ఇట్లు 2 ఆవృత్తులు శిరస్సు షట్కోణమునకు ప్రతికోణమున 6 చొప్పున పూజ చేయవలెను. మన చతుష్షష్ఠి అన్న శ్లోక పదమునకు వివరణ. మానస రశ్ములు: ఆజ్ఞాచక్రం: 1 పట, 2 పర, 3 భర, 3 భర, 5 చిత్, 6 చిత్ పర, 7 మహామాయ, 8 మహామాయాపర, 9 సృష్టి, 10 సృష్టి పర, 11 ఇచ్ఛ, 12 ఇచ్ఛాపర, 13 స్థితి, 14 స్థితిపర, 15 నిరోధ, 16 నిరోధపర, 17 ముక్తి, 18 ముక్తి, 19 జ్ఞాన ముక్తిపర, 18 ముక్తిపర, 19 జ్ఞాన, 20 జ్ఞానపర, సత్య, 21 సత్య, 22 సతీపర, 23 అసత్య, 24 అసతీపర, 25 సదసత్, 26 సదసత్పర, 27 క్రియ, 28 క్రియాపర, 29 ఆత్మ, 30 ఆత్మాపర, 31 ఇంద్రియాశ్రయ, 32 ఇంద్రియాశ్రయపర, 33 గోచర, 34 గోచరపర, 35 లోకముఖ్య, 36 లోకముఖ్యాపర, 37 వేదవత్, 38 వేదవత్పర, 39 సంవిత్, 40 సంవిత్పర, 41 కుండల్ని, 42 కుండల్నీపర, 43 సౌషుమ్ని, 44 సౌషుమ్నీపర, 45 ప్రణసూత్ర, 46 ప్రణసూత్రపర, 47 స్యంద, 48 స్యందపర, 49 మాతృక, 50 మాతృకాపర, 51 స్వరోద్భవ, 52 స్వరోద్భవపర, 53
వర్ణజ 54, వర్ణజ పర 55, శబ్దజ 56, శబ్దజ పర 57, వర్ణజ్ఞాత 58, వర్ణజ్ఞాత పర 59, వర్గజ 60, వర్గజాత పర 61, సంయోగ 62, సంయోగ పర 63, మంత్ర విగ్రహ 64, మంత్ర విగ్రహ పర. ఇవి మానస రశ్ములు. ఆజ్ఞాచక్రమున ద్విదళమున పూజించవలను. 4 చొప్పున వామదళమున, 4 చొప్పున దక్షిణ దళమున, దక్షిణ దళము శిరస్సున, షట్కోణమున చతుష్కం, పంచకం, చతుష్కం, అష్టకం క్రమముగా పూజించవలను. ఈ మరీచులు అన్నింటిపైన శ్రీమాత పాదాబ్జ యుగం ఉన్నది. సర్వరశ్ములకు మూర్ధన్యమై ఉన్నది. సర్వ ప్రకాశకమని భావం. శ్రీమాత పాదాబ్జములు, శ్రీమాత పాదాబ్జములు సర్వతత్వ తేజోమయములు. సర్వమయూఖములకు ఉపరి భాగమున శిరస్సున శ్రీమాత నిర్వాణ చరణద్వయం పూర్వోక్తమైన ఆనంద రూపం, సాక్షాత్ శివపదం. తత్ప్రసాదము వలన సర్వ తేజో విశేషము అయి ఉన్నది. జగదంబ విచిత్రమాత్ర కిం పరిపూర్ణ కరుణాశ్చేన్మయి పరాద పరంపరావృతం మహిమాత సముపేక్షతే సుతం. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. నమఃశివాయ చ నమఃశివాయ. శ్రీమాత్రే నమః.